శివాగ్ని, లక్ష్మక్క కనిపించిందన్నావు, ఎక్కడా? అనుకోకుండా లక్ష్మి అని బయట కనేసినట్టున్నాను. శివాగ్ని, ఇక్కడెక్కడ లక్ష్మి లేదు, అంతా నీ భ్రమ. పదే పదే తన గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే నీకలా అనిపించుంటుంది. అవును ప్రణయ్, అంతే అయ్యుంటుంది. ఎప్పుడూ లక్ష్మక్క గురించే ఆలోచిస్తూ ఉంటాను కదా, అందుకే కనిపించినట్టు అనిపించింది. ఎందుకైనా మంచిది, ఒకసారి నేను గుడి లోపలికి వెళ్ళి చూసి వస్తాను. హలో మావయ్య, దాని జాడే అని తెలిసిందా? లేదమ్మా, తెల్లవారుజాము నుంచి అదే డ్యూటీలో ఉన్నాను. సిటీలో ఉన్న అన్ని గుళ్ళు తిరుగుతున్నాను. ప్రతి గుడి దగ్గర మన మనుషులు పెట్టానమ్మా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. దొరికే వరకు వెతకండి మావయ్య, ఖచ్చితంగా అది రోజు దొరకాలి. సరేనమ్మా, ఉంటాను. అమ్మా, ఎందుకైనా మంచిది, నేను కూడా వెళ్ళి గుళ్ళో చూసొస్తాను. ప్రేమ, ప్రేమ, ప్రదక్షిణలు చేయడానికి ముందు భిక్షాటన చేసిన ఈ హుండీని నీతో పాటు తీసుకెళ్లడం మంచిది. నేనిక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా. వెళ్ళా. నమస్కారం బాబు. నమస్తే. లక్ష్మక్క, లక్ష్మక్క,
వీళ్ళంతా గుళ్ళోనే ఉన్నారు. వీళ్ళ కంట పడకూడదు. ఈ విషయం విక్టర్కి చెప్తే ప్రణయ్, ఆ. వెతికింది చాలు, పూజకి టైం అవుతుంది, పద. లక్ష్మక్కని వెతికించే బాధ్యత నాది. ఆలస్యం అవుతుంది, పద. వదినా, నువ్వు చెప్పిన ప్రదక్షిణలన్నీ పూర్తి చేసేసాను. సరే, అది తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టు. నువ్వు రావా? నేను నీ వెనకాలే వస్తాను. ముందు నువ్వు వెళ్ళు. ఉమ్. పూజారి గారు, మా అక్క లక్ష్మి పేరు మీద అమ్మవారికి అర్చన చేర్పించండి. అలాగే బాబు. ఓం లక్ష్మీనామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. మాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం అమ్మా భవానీ, ఈ శివాగ్ని భక్తి ఏంటో నీకు తెలుసు, ఆశ ఏంటో కూడా నీకు తెలుసు. ఈ ఒక్క కోరిక నెరవేర్చు తల్లి, నాకు ఆ లక్ష్మి కనపడాలి. నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభాగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. అమ్మా, ఈ పుట్టినరోజుకైనా మా లక్ష్మక్క మా దగ్గరికి వచ్చేలా చెయ్యి. ఇక లైఫ్లో నేనేమీ అడగను. ఏంటి, గుళ్ళో కూడా దొంగతనాలు మొదలుపెట్టావా? నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు వాగడం కాదు. కాస్త మంచి చెడు తెలుసుకుని మాట్లాడండి. గుడిలో దొంగతనాలు చేసే అలవాట్లు మీకున్నట్టున్నాయి, అందుకే ఆ మాట వచ్చింది. హేయ్, ఏంటే బాగుతున్నా? మేవేంటో మా రేంజ్ ఏంటో తెలుసా నీకు? చూస్తే క్రిస్టియన్ లా ఉన్నావు, నీకు గుళ్ళో పనేంటి?
నేను క్రిస్టియన్ని. కాని దేవుణ్ణి దేవుళ్లాగే చూడగల సంస్కారం ఉంది నాకు. అందుకే మా వదిన చెల్లించాల్సిన మొక్కుని ఆవిడ తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే తనకు బదులుగా భక్తితో పవిత్రమైన మనసుతో మొక్కు చెల్లించడానికొచ్చాను. వదినా, 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 మా వదిన సంగతి తర్వాత వేరే మతంలో పుట్టానని నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు. నువ్వు ఈ మతంలోనే పుట్టావుగా. అమ్మవారికి ఉత్సవాలు జరిపించడం తెలుసు, పూర్ణ కుంభంతో స్వాగతాలు చెప్పించుకోవడము తెలుసు. ఇన్ని తెలిసిన నీకు పవిత్రమైన గుడిలోకి చెప్పులు వేసుకుని రావడం తప్పని తెలీదా? తనేదో పొరపాటున వేసుకొచ్చింది. దాహం వేస్తే మంచినీళ్లు తాగాలి గాని ఎండ్రిని తాగంగా. నువ్వన్నట్టు పొరపాటున. ఏం కూసావే నిన్ను? నువ్వు చెప్పెత్తితే ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్న వాళ్ళెవరూ లేరు. మాకు చెప్పులున్నాయి. అసలేంటి నీ గొప్ప? నవరాత్రులు 9 రోజులు ఉపవాసాలు దీక్షలు చేసి అమ్మవారిని దర్శించుకోవాలని, పూజించుకోవాలని ఎండలో ఎంతసేపైనా నిలబడి ఆ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఆ భక్తుల కంటే గొప్పదానివా? నిత్యం ఆ అమ్మ సన్నిధిలో ఉంటూ తన చేతులతో సేవలు చేస్తున్న ఈ పూజారి గారి కంటే గొప్పదానివా? లేక గుడిలో ఆ అమ్మవారి కంటే గొప్పదానివా? గుడిలో ఉన్నా నీలో దర్పం కనిపిస్తుంది తప్ప భక్తి ఎక్కడా కనిపించటం లేదు నాకు. ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కనీస సంస్కారం లేకపోతే జీరో అని తెలుసుకోండి మీరిద్దరు. అడుగో వచ్చాడు నీ తాగుబోతు తండ్రి. ఎవరి బతుకు జీరోనే ఇప్పుడు తెలుస్తుందిగా. ప్రేమ బంగారు తల్లి, నువ్వు ఇక్కడున్నావని యాదవ్ గారు చెప్పారమ్మా. వదిన నువ్వు కలిసి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కు చెల్లిస్తున్నారట కదమ్మా. భిక్షాటన చేసి అమ్మవారికి మొక్క? అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుందో లేదో కానీ నన్ను మాత్రం కరుణించిందమ్మా. ఇవ్వు ఇవ్వమ్మా, ఇవ్వు 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 ఇవ్వమంటుంటే
బరువుగానే ఉంది. అంటే గుళ్ళో భక్తులు బాగా ముడుపులు చెల్లించారన్నమాట. ఇప్పటి వరకు పద్ధతుల గురించి సంస్కారాల గురించి లెక్చర్లు ఇచ్చిన ఈవిడ గారి కుటుంబం దసరా రోజు భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కు చెల్లించే అలవాటు ఈ క్రిస్టియన్ ఫ్యామిలీకి ఎలా వచ్చిందా అనా? దొంగతనం అనిపించుకోకుండా జనం దగ్గర డబ్బులు లాక్కోవడానికి ఇదొక స్కీమ్. లేకపోతే మెళ్ళో ఆ క్రాస్ ఏంటి, గుళ్ళో ఈ మొక్కేంటి? ఒకరేమో మొక్క అని అమ్మవారి పేరు చెప్పి చందాలు వసూలు చేస్తారు. సరిగ్గా అమ్మవారికి సమర్పించేలోపు మరొక ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఆ డబ్బుని లాక్కెళ్ళిపోతారు. ఇదంతా రియల్ అన్నట్టు యాక్ట్ చేస్తారు. చూస్తున్న మనల్ని బకరాలను చేస్తారు. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దొంగ భక్తుల్లో అడుక్కుంటారే, ఆ బాపతేనా? ప్రణయ్, ఇలాంటి వాళ్లతో వాదిస్తే మన పరువే పోతుంది. పంతులు గారు, అమ్మవారికి పూజ జరిపించి ప్రసాదం ఇంటికి పంపించండి. హర హర మహాదేవ. ఎందుకమ్మా అలాంటి పెద్దవాళ్లతో గొడవ పడతావు? గొడవ ఎవరు పెట్టుకున్నారో మీరు చూశారు కదా పూజారి గారు. మీరు పూజ కానివ్వండి. వదినా, ప్రేమ, అమ్మవారికి అభిషేకం చేసి కానుకలు సమర్పించావా? సారీ వదినా, నీ మొక్కు పూర్తిగా చెల్లించలేకపోయాను. నువ్వు చూడలేదు కదా, ఆ రోజు మార్కెట్లో నాతో గొడవ పడ్డాడే ఆ రాస్కల్ ఇవాళ వాళ్ళ ఫ్యామిలీని వేసుకుని వచ్చి మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు. వాళ్లకు కరెక్ట్గా సమాధానం చెప్పేలోపు ఉన్నాడుగా మీ మామయ్య గారు. ఆయన వచ్చి నువ్వు భిక్షాటన చేసిన డబ్బుల్ని పట్టుకుని పారిపోయాడు. ఆయన చేసిన పనికి అందరి ముందు నా పరువు పోయింది. నీ మొక్కు మధ్యలోనే ఆగిపోయింది. పర్వాలేదు, ఆయన గురించి తెలిసిందేగా, వదిలేసే. నువ్వే చెప్పావుగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏం చేసింది, అమ్మవారికి తెలియకుండా ఉంటుందా అని. లేదు వదినా, నువ్వు చెల్లించాల్సిన మొక్కుని నేను చెల్లించాలనుకోవడం వల్లే ఇలా జరిగిందేమో. నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అని మనం అనుకుంటాం కదా. మరి మనం ఒక్కటే అనుకున్నప్పుడు ఆవిడ మనల్ని వేరుగా ఎందుకు చూస్తుంది?